మ్యాథమెటిక్స్లో ఇక గ్రీటింగ్స్ అనేది కామన్. ఏ సబ్జెక్ట్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గ్రీట్ ద చిల్డ్రన్, యూ హ్యావ్ టు అటెండ్, గ్రాప్ ద అటెన్షన్. దెన్ ఆఫ్టర్ ఓన్లీ యూ హ్యావ్ టు ఎంటర్ ద ప్రీ కాన్సెప్ట్ ఇయర్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ ఇయర్ Telugu, English also. In English, based on the content, we have to do any activities, that warm up activities like this. Here also pre-concept or any warm up activity ఏదైనా ఒకటైతే మనం చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ దట్ అంటే ఇదంతా గ్రీటింగ్స్, స్ట్రెంథనింగ్ ద ప్రీ కాన్సెప్ట్. అంటే అంతకుముందు నేర్చుకున్నది ఏంది, అంతకుముందు ఉన్న టాపిక్స్ ఏంది. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు అంటే మల్టిప్లికేషన్ సంబంధించిన రాత లెక్కలు ఏమైనా చెప్పాలనుకుంటున్నావు అనుకో, దానికంటే ముందు పాఠంలో ఏం చెప్పినావు, అసలు ఆ మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ అవగాహన చేయించినావు అనుకో, అది ఎంతవరకు విద్యార్థికి మళ్ళీ అవగాహన ఉంది, ఎప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు మెయిన్గా మనకు ఇప్పుడు రాత లెక్కల సమస్య ఉంది. 4 ప్రాసెస్ ఉంటాయి: ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. అయితే ఏ లెక్కనైనా ఇప్పుడు మా విద్యార్థులను కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇచ్చిన నెంబర్లతోటి క్వశ్చన్ చదవాలి. ఫస్ట్ క్వశ్చన్ చదివిన తర్వాత ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి మనము ఎక్కడ ఏం చేయాలి. ఇప్పుడు 4 డైరెక్షన్స్ ఉన్నాయి, ఎటు పోతే నీకు బాట వస్తుంది. ఇప్పుడు ఆన్సర్ రావాలన్నప్పుడు నేను పలానా రావణపేట పోవాలనుకో, నేను ఇటు ఈస్ట్ డైరెక్షన్లో పోవాలి. కానీ రావణపేట పోవాలనుకుంటే నువ్వు ఈ వెస్ట్ డైరెక్షన్లో పోయినావు అనుకో, రావణపేట రాదు. అలాగే నువ్వు లెక్క చేస్తున్నప్పుడు ఏదైనా మనం ఎడిషనా సబ్ట్రాక్షనా మనం లెక్క చదివిన తర్వాత నువ్వు సబ్ట్రాక్షన్ చేసే లెక్కను ఎడిషన్ చేసినావు అనుకో, ఒక డైరెక్షన్ పోయాల్సింది ఇంకో డైరెక్షన్ పోతావు. కాబట్టి విద్యార్థికి అంటే నేనైతే ఆ విధంగా మరి ఫస్ట్ విద్యార్థి క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఈ 4 ప్రాసెస్ ఉంటాయి. ఎడిషన్ ఎప్పుడు చేయాలి, ఏ సందర్భాల్లో చేయాలి. వీ హ్యావ్ టు గివ్ మోర్ లైవ్ ఎగ్జాంపుల్స్. యువర్ మదర్ గేవ్ 50 రూపీస్, యువర్ ఫాదర్ గేవ్ 20 రూపీస్, నౌ హౌ మచ్ అమౌంట్ డూ యూ హ్యావ్ అన్నప్పుడు ఇది చేయాలి. తర్వాత కాకుండా మీరు అన్నట్టు నీకంటే అంత ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు ఎడిషనే, ఎంత ఎక్కువ ఉన్నాయి అంతే మామూలుగా ఎంత తక్కువ ఎంత ఎక్కువ అన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. మల్టిప్లికేషన్ కూడా మనం చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వస్తువుకి ఇంత, ఇప్పుడు ఈ ఫ్యాన్కి 3 రెక్కలు ఉన్నాయి, ఈ 4 ఫ్యాన్లకు ఎన్ని రెక్కలు ఉన్నాయి, 3 + 3 + 3 అని మామూలుగా బోర్డు పైన మళ్ళీ ఇట్లా వేయడం. ఆవర్తన సంకలనం, రిపీటెడ్ ఎడిషన్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్, రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ఈజ్ కాల్డ్ డివిజన్. ఓకే, అట్లా విద్యార్థికి మామూలుగా నీ దగ్గర ఒక 20 రూపాయలు ఉన్నాయి, మరి వీళ్ళు 4గురికి ఇవ్వాలి అన్నప్పుడు మరి ఒక్కొక్కరికి ఎన్ని ఇస్తావు అన్నప్పుడు 20 రూపాయలకి వెళ్ళి జస్ట్ ఆ 4గురికి అన్నప్పుడు ఇట్లా పంచడము, ఇక అన్నీ ఒక ఎగ్జాంపుల్స్. లేకపోతే నీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, ఒక్కొక్కరికి 5 రూపీస్ ఇచ్చినప్పుడు అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక 100 వేస్తాం, ఒకరికి ఇచ్చిన 5 తీసేస్తాం. ఒకసారి మాత్రం మొత్తం సబ్ట్రాక్షన్ చేసుకుంటూ కూడా చూపిస్తాం కొన్నిసార్లు. సరే, ఇది కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక్కసారి అర్థమైన తర్వాత విద్యార్థి ఆ రాత లెక్కలు కానీ అవి కానీ చేయగలుగుతాడు. సరే, ఆ విధంగా విద్యార్థులకైతే ఈ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ మీదనే ఈ FLN మొత్తము అదే ఉంటుంది. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. రాత లెక్కలు 2 ఉన్నాయి కదా మేడం, ఆ 2 లెక్కల్ని చేయాలి. అది ఇక మన విచక్షణ మీదనే ఆధారపడి ఉంటుంది తప్ప ఇట్లా ఎవరు చెప్పేది ఉండదు, ఏ ఆఫీసర్ కూడా చెప్పేది ఉండదు. నీకు వచ్చు డివిజన్ వచ్చు అంటున్నావు, కనీసం నెంబర్ వేసుకున్నా చేయమనండి. మామూలుగా తెలియదు. కానీ ఇప్పుడు మీ ఓనికి ఎడిషన్లో రాత లెక్కలు వస్తలేవు అని చెప్పి ఆ 2 ఎడిషన్లో రావట్లేదు అని పెడతావా? పెట్టుకుంటూ పోతే ఇప్పుడు సారా పొద్దుగాల నుంచి అట్లా పెట్టుకుంటూ పోతే ఇప్పుడు 5వ తరగతి అంటావు, ఎడిషన్లో మిగతా ఫస్ట్ 3 లెక్కలు చేసినట్టు 2 రాత లెక్కలు చేయలేదు, 4/5 వస్తేనే రైటు అటు చేసినట్టు, నీకు 3/5 వచ్చింది. అంత మాత్రం చేద్దాం, మనకి ఎడిషనే రాదని చెప్పుదామా? కాబట్టి దాన్ని మనం ఇక మన విచక్షణ మీదనే మనం సరే వాడిని కనీసం ఆ నెంబర్లు వేసుకున్నా చేయమని చెప్పాలి. మనం మార్కులు వేసేసి వేయాల్సిందే తప్ప ఇక వాడు రాత కరెక్ట్ రాయలేదని చెప్పేసి మనం వాడిని ఎడిషన్ కూడా వీనికి వస్తలేదని మనం అట్లా వేయొద్దు. వానికి వస్తే ఏం లేదు, ఫస్ట్ వాని నెంబర్లు వేసుకోమని ఎడిషన్ చేయమనండి. చేసిన తర్వాత లాస్ట్కు ఏదో ఒకటి టోటల్ అమౌంట్ ఏదో ఉంటుంది కదా, జస్ట్ అది ఒక్కటి రాయమనండి చిన్నగా చూసుకుంటా. లాస్ట్ ఫైనల్గా ఉంటుంది కదా, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ లాస్ట్కి ఉంటుంది కదా, ఇట్లా 10 స్టూడెంట్స్ ఆర్ దేర్ అంతే ఉన్నట్టు. హౌ మెనీ ప్లేస్లో 10 5 వచ్చిన 25 2500 రాయమని. ఇక అది అదే
విద్యార్థికి పర్ఫెక్ట్గా లాంగ్వేజ్ వచ్చినప్పుడు వాడు సొంతంగా అర్థం చేసుకొని రాయడం ఉంటుంది. అది కాకపోతే వానికి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ వస్తే జస్ట్ ఆ నెంబర్లను అర్థం చేసుకొని ఆ ఉన్న నెంబర్లను మనం చేస్తే చేయమని చెప్దాం. కింద లాస్ట్కి మాత్రం ఆడ క్వశ్చన్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఏదో ఒకటి ఇంత టోటల్ హౌ మచ్ అమౌంట్ బీ కలెక్టెడ్ అన్నాను అనుకో, 2,500 రూపీస్ బీ కలెక్టెడ్ అంతే. ఇక అంతవరకు అయితే రాసి పెట్టి మనం మార్కులు వేయాల్సింది. ఐడు, వీడు, యూడు ఉంటాయి మ్యాథ్స్లో మాత్రం. ఫస్ట్ ఏం చేయాలి సార్? ఐడు. మేడం విజయలక్ష్మి మేడం, మ్యాథమెటిక్స్లో ఫస్ట్ ఏం చేయాలి? ఐడునా, వీడునా, యూడునా? ఐడు. ఆ తర్వాత ఐడు అంటే ఎవరు చేయాలి? స్టూడెంట్. ఐ అంటే ఆయననా నేనా అనేది ఒకటి కన్ఫ్యూజ్. ఫస్ట్ టీచరే చేయాలి. తర్వాత మరి అదే ఇంగ్లీష్లో తెలుగులో ఏమో ఫస్ట్ స్టూడెంట్ చేసిండు, ఇక్కడేమో సార్ చేయాలి. ఐడు. తర్వాత వీడు మన అందరం కలిసి చేయాలి. తర్వాత యూడు అంటే విద్యార్థులను చేయించాలి. సార్ దీనికి సంబంధించి యాక్టివిటీస్ చేయించాలి, రకరకాల యాక్టివిటీస్. ఇక మీరు మ్యాథమెటిక్స్లో మామూలుగా మన చిన్న చిన్న కాన్సెప్ట్ చిన్నపిల్లలు నేర్పడానికైతే మన బాడీ పార్ట్సే సరిపోతాయి. రకరకాల ఇక్కడ మన చుట్టూ దొరికే వస్తువులు, ఇక్కడ ఉండేవి అన్నీ ఇవే సరిపోతాయి. ఈ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ కూడా స్మాల్ కాన్సెప్ట్స్కి అయితే ఇక్కడ ఉన్న వాటితో ఫస్ట్ కాన్సెప్ట్ నేర్పవచ్చు. మామూలుగా ఇవి నెంబర్స్, తర్వాత ఇవే టెన్స్, ఇవే హండ్రెడ్స్, ఈ ఫింగర్స్, ఇవి నేనైతే మొత్తం థౌజండ్స్, లక్షలు కూడా ఇవే. ఇది 100, 200, 300, 500లోకి వెళ్ళి 100 పోతే అన్నప్పుడు 400. ఇట్లా 6,000, 6,000లోకి వెళ్ళి 2,000 మైనస్ 4,000. ఇలా అంటే వీటిని ఏ విధంగానైనా మనం వాడుకోవచ్చు. ఖచ్చితంగా ఇదైతే ఇది ఎడిషన్ చేసిందంటే సబ్ట్రాక్షన్ కూడా చేపిస్తాను ఖచ్చితంగా. ఇది అంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది. 8, 6, 14, 84. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? వీ హ్యావ్ టు డూ అగైన్ సబ్ట్రాక్షన్. బారోయింగ్ అని చేయగానే మా దగ్గర నేనైతే ఈ 10 ఫింగర్స్ ఇట్లా పెట్టిస్తాను. ఎందుకంటే బారోయింగ్ తీసుకోగానే 10 మైనస్ 8 2 ఉంది. ఇప్పుడు 2 వచ్చింది. 2 మళ్ళీ ఈ చేతిలో 4, మళ్ళీ ఇక్కడ ఉన్న 4, 2, 6, ఇక్కడ ఎంత ఉంది? 7లోకి 2 పోతే 5. అంటే ఇలా రైట్ కొట్టిస్తా. ఎడిషన్, సబ్ట్రాక్షన్ అయితే ఈ విధంగానే. ఇక మల్టిప్లికేషన్, డివిజన్ కూడా మామూలుగా అది వచ్చినప్పుడు 2 6 12, 2 7 14, 15. ఇది రైట్ అంటే మళ్ళీ ఇన్నే వేపిస్తారు, ఇట్నే ఇస్తారు, ఇట్నే వేస్తారు. మామూలుగా అయితే ఇక 2 7 14, 1 2, 2 6 12. అంటే ఇట్లా రైట్ జస్ట్ విద్యార్థికి అది కొద్దిగా మా వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే చేసుకుంటా కొద్దిగా ఎంజాయ్ చేసుకుంటూ పోతుంటారు. అంటే తనంతట తాను మనకేం పని ఉండదు, టీచరు కరెక్షన్ చేయాల్సిన పని ఉండదు. ఎంత పెద్ద లెక్క అయినా కానీ ఈ విధంగానే చేసుకుంటూ పోతారు. కాకుండా సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఈ 14లోకి 8 తీసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, ఒక్కోసారి ఏదో ఒకటి తప్పు చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇట్లా మాత్రం ఖచ్చితంగా రాగానే నేను 10 ఫింగర్స్ ఇట్లా పెట్టిస్తా. తర్వాత ఈ జీరోలు ఉన్నప్పుడు ఇది ఒక ఇట్లా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు 2000 ఇట్లా ఉన్నప్పుడు 2 మైనస్ 4. అప్పుడు బారోయింగ్ ఇటు నుంచి నేనైతే ఇట్లా ఈ జీరో అంటే 10s ఏం లేవు, 100s ఏం లేవు, కాబట్టి 1000 అంటే 1,000ని మనం చేంజ్ చేస్తే 10 100s ఇస్తాడు. 10 100 ఇంట్లోకి మళ్ళీ 100 తీసుకుంటే 10 10s, మళ్ళీ 10 10sలోకి వెళ్ళి ఇట్లా నేను ఇలానే తీసుకుంటాను. ఈ పిల్లలు కూడా మా పిల్లలు కూడా ఇలానే ప్రాక్టీస్ చేస్తారు. కాబట్టి అది ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ జీరో ఏం లేనప్పుడు ఫస్టే తీసుకుంటున్నాం అంటే ఆయనకి అసలు ఏం లేవు కదా సార్. మామూలుగా ఈ 5,000ని మాత్రమే 5,000 చేంజ్ చేస్తే ఇటు పక్కనే 10 100s అవుతాయి. కాబట్టి ఈయనకే ఇస్తాడు తప్ప ఇప్పుడు మనం తెలిసిన వాళ్ళకి ఇస్తాం కానీ తెలియని వాళ్ళకి ఏం కాదు. దూరం ఇయ్యరు అనేది సరే కొంత కాన్సెప్ట్. పక్కకి మాత్రమే ఒక్కోసారి ఈ నుంచి తీసుకొని ఈ డైరెక్ట్ 10 తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా కాకుండా జస్ట్ 5 ఇదేంటి 1000s ఏ ప్లేస్లో కూర్చున్న వాళ్ళు ఆ ప్లేస్. ఒక్కోసారి 240 + 5 అనగానే 5 వేస్తాడు. ఇట్లా చేసి మరి వచ్చిందా అవుతుందా? 240కి ఇట్లా అవుతుందా? లేకపోతే చిన్న చిన్న వేపిస్తా, అంత పెద్దవి కాకుండా ఏదో 30 రూపీస్ ఉన్నాయి. 30కి 2 రూపీస్ ఎంత వేస్తాడు? 50 వచ్చింది. 30కి 2 రూపీస్ కొడితే 50 అవుతుందా? కాదు సార్. మరి ఏడో ప్రాబ్లం ఉంది అంటే ఇది 2నా 20? ఇది 20. ఎందుకంటే ఈయన ఈ 2 వచ్చి ఎడ కూర్చుండు 10th ప్లేస్. అంటే ఇది 2 అనేది 2 10 రూపీస్ నోట్స్. అంటే ఇక 5th క్లాస్ ఆయన వచ్చి పోయి అంటే ఫస్ట్ క్లాస్ కూడా వచ్చి 3rd క్లాస్లో ఇక్కడ కూర్చున్నప్పుడు ఏ క్లాస్లో కూర్చుంటే వాడిని ఆ క్లాస్ అని పిలుస్తాం. సరే అలా మరి
అంటే ప్లేస్ వాల్యూ. ఇప్పుడు నేను హెడ్ మాస్టర్ కుర్చీలో కూర్చున్నా, ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకో ఆయన ఆడ కూర్చుంటే ఆయన హెడ్ మాస్టర్ అవుతాడు. అంటే ఎవరు ఏ ప్లేస్లో కూర్చుంటే వ్యక్తి అనేది స్థలం అంటే ప్లేస్ వాల్యూ అనేది మారుతుంటుంది. ప్లేస్ అనేది సేమ్ నెంబర్ నేనే రమేషే, కానీ అంతకుముందు నేను మీ అక్కడ బెంచ్ పై అక్కడ కూర్చుని చదువుకున్నా, ఇప్పుడు ఈడ కూర్చున్నా, ఇప్పుడు ఈడ అంటే నా ప్లేస్ యొక్క వాల్యూ మారింది. కాబట్టి మరి అలా నెంబర్స్ తన ప్లేస్ని ఎక్కడ ఉంటే అక్కడ మారుతుందని చెప్పేసి, సరే ఏ విధంగానైనా చెప్పండి, కొద్దిగా మొత్తం మీద అయితే ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది మ్యాథ్స్. ఈ విధంగా అంటే ఇది తప్పు, మరి ఏది అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఒకసారి ఇలా చేపిస్తా, ఇంకోసారి ఈడేస్తాడు, అంటే ఇది 500 అయింది, ఇది మళ్ళీ చెప్తా ఇది 240, ఇప్పుడు ఇదేంది 500 వేసి కొడతా, చూడండి ఎంత వచ్చింది, సేమ్ 740. అంటే ఇది 5 కాదు 500, నువ్వు 500 వేసినా అదే వస్తుంది. కాబట్టి ఇది 5 కాదు 500, అంటే అది ప్లేస్లో ఏ ప్లేస్లో వేస్తే అదని జస్ట్ విద్యార్థికి ఇలా చెప్పడం. తర్వాత ఈ బారోయింగ్ మాత్రం నేను ఇలా 1000 జీరోస్ ఉన్నప్పుడు ఇలా తీసుకుంటాం. 12కి వెళ్ళి 4 పోతే మామూలుగా నేనైతే 10 ఇట్లా ఎమ్మటే చేతులు పెడతాం. ఈ 10కి వెళ్ళి 4 పోతే 6 ఉన్నాయి, 6కు మళ్ళీ 2 యాడ్ చేస్తాం, మొత్తం మీద 8 అని విద్యార్థి చేస్తాడు. ఈడ 9 ఉంది ఆల్రెడీ, ఇట పెడతాయి కాబట్టి 10కి వెళ్ళి 1 పోయింది, ఈడ 9కి వెళ్ళి 8 పోతే 1, ఈడ కూడా ఆల్రెడీ పోయింది. 9కి వెళ్ళి 6 పోతే 3, 4కి వెళ్ళి 2 పోతే 2. యాక్చువల్గా తర్వాత ఇంకా గ్యాప్, ఇంకా మా అడ్వాన్స్ పిల్లలకైతే గ్యాప్ చూపిస్తాం. 2కు 4కు మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, 2 ఉంది. అంటే ఈ 10 ఫింగర్స్కి వెళ్ళి ఆ 2 తీసేయండి, 8. డైరెక్ట్ ఆన్సర్ కూడా నేను బారోయింగ్ లేకుండా కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మామూలుగా ఏదైనా లెక్క బారోయింగ్ లేకుండా కూడా ఈడ 8, 9 తేడా అంతా 1 అంటే ఈ 10 ఫింగర్స్కి వెళ్ళి 1 తీసేయండి, 9. ఖచ్చితంగా ఈడ తక్కువ ఉన్నది కాబట్టి మనం ఇట్లా ఎప్పుడైతే డిస్టెన్స్ ఎప్పుడు చూసుకుంటాం, తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ డిస్టెన్స్ చూసుకుంటే పక్క దాంట్లో మనం బారోయింగ్ తీసుకున్నట్టే ఇక్కడ ఒకటి తగ్గుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ 1 ఇది 9 ఎంత తేడా ఉంది, 8. 10కి వెళ్ళి 8 తీసేయండి, 2. ఇక్కడ కూడా 3 ఉంది, 3కి 6 గ్యాప్ ఎంత, 3 ఇక్కడ 3 ఉంది, 6 ఉంది, గ్యాప్ ఎంత, 3 ఉంది. అంటే 10కి వెళ్ళి 3 తీసేయండి, 7, 4, 2. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అంటే మళ్ళీ విద్యార్థులకు మళ్ళీ ఇదే పద్ధతిలో నేను చేపిస్తాను. ఈ విధంగా ఇట్లా అంటే సరే విద్యార్థికి ఏ విధంగానైనా చేయొచ్చు. అంటే వితౌట్ బారోయింగ్ కూడా ఫాస్ట్ చేయడం అన్నట్టు, అంతే జస్ట్ డిస్టెన్స్ ఎంత ఉందో అది చూసుకుంటూ సరే ఇలా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, తర్వాత కొట్టివేతలు. ఇప్పుడు అయితే మా 5th క్లాస్ వాళ్ళకైతే కొట్టివేతలు కూడా కొంతమంది ఇప్పుడు అదే కొట్టివేతలు నేను నేర్పిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు 1 లీటర్ డివైడ్ ఇంటూ 200 ml 200 ml టిన్స్ ఉన్నాయి. 1 లీటర్ అంటే 1000 ml బై 200 ml, ఎంఎల్కు మళ్ళీ ఇక్కడ ప్రమాణం కూడా మెజర్మెంట్ కూడా ఇంపార్టెంట్, ఏమొస్తుంది అనేది. ఎంఎల్కి ఎంఎల్ పోతుంది, 2 zeros 2 zeros 2 1 2 5 ఆన్సర్ 5 ఓన్లీ నెంబర్ అన్నట్టు. అంటే 5 టిన్స్గా తయారు చేయొచ్చు, 5 బాటిల్స్లో నింపొచ్చు 1 లీటర్ని. ఓకే సార్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే యాక్టివిటీస్, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే దీని కిందకే వస్తాయి. సరే నెక్స్ట్ 45 minutes వర్క్ షీటు స్టూడెంట్ ఇండివిజువల్ చేస్తాం. రెమెడియల్ టీచింగ్ బై టీచర్, ఈ విధంగా రెమెడియల్ టీచింగ్ కూడా మనం చేస్తాం. దీని తర్వాత నెక్స్ట్ ఇది అలైన్మెంటు, మామూలు పీరియడ్ ప్లాట్ టీచరు, తర్వాత వీటి FLN అలైన్మెంట్ షీటు ఖచ్చితంగా ఎలా అలైన్మెంట్ చేసుకోవాలనేది. సరే ఈ ప్రకారంగా క్లాస్కో టీచర్ ఉండి మరి అక్కడ సందర్భానుసారంగా కరెక్ట్ పద్ధతి ప్రకారంగా నిజానికి అంత హార్డ్ వర్క్ చేస్తే మనకు ఫలితాలు అయితే ఉంటాయి. ఆ విధంగా అలైన్మెంట్ ప్రకారంగా చేసుకోవడం అనేది ఇవన్నీ ఇదంతా అలైన్మెంటే. ఆల్ సబ్జెక్ట్స్ అలైన్మెంట్. ఫస్ట్ క్లాస్ లెర్నింగ్ అవుట్కమ్స్, సెకండ్ క్లాస్ లెర్నింగ్ అవుట్కమ్స్, థర్డ్ క్లాస్ లెర్నింగ్ అవుట్కమ్స్, 4th, 5th, they are all learning outcomes. Next is of TLM workbook practices, learning outcomes, minimum level competencies. ఓకే సార్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సరే TLM అనేది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, అది చాలా ఇంపార్టెంట్ రోలే పోషిస్తుంది. ఆల్రెడీ మీకైతే చెప్పినాం ఎన్నోసార్లు కూడా, నేనైతే జస్ట్ మోడల్గా తీసుకొచ్చినాం. ఇవన్నీ కూడా మీరు ఏవైనా తయారు చేసుకోవచ్చు, ఇట్లా జస్ట్ రీయూజబుల్ TLMఏ. క్యారీ చేయడం కూడా చాలా ఈజీగా, ఒక సంవత్సరం కింద తయారు చేసినా మళ్ళీ అవే ఉంటాయి. ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయి, ఇప్పుడు సంవత్సరంన్నర కింద చేసినాం. ఇవి మాత్రం మీరు విద్యార్థులకు స్టోరీ ఈజీగా అట్లా స్టోరీ చెప్పొచ్చు. జస్ట్ చిన్న చిన్న వర్డ్స్, సెంటెన్సెస్, ఐ కెన్ ప్లే క్రికెట్, జస్ట్ అనదర్ ఐ కెన్ ప్లే ఫుట్బాల్, ఇట్లా వీటిని లామినేషన్ చేసినాం.
ఇది గ్రిడ్ తోటి కూడా చాలా చెప్పొచ్చు, మామూలు మ్యాథ్స్ గ్రిడ్ తోటి కూడా ఇవి చాలా అంశాలు చెప్పొచ్చు. ఇలా ఒక్కొక్క సెంటెన్స్లు తయారు చేయొచ్చు. ఇవన్నీ ఏబిసిడీస్, ఏ మీద ఏ ఫర్ యాపిల్, బై ఫర్ వాటి పదాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా అమ్మ అరటి ఇంట్లో ఉంటుంది చూడండి. లెటర్స్ దిస్ ఈజ్ ఏ బనానా, మంచి పిక్చర్. దీస్ ఆర్ బనానాస్, ఐ లైక్ టు ఈట్ బనానా. ఈ విధంగా ఇవి చేయొచ్చు. ఇందులో కూడా స్టోరీ తర్వాత కూడా మ్యాచింగ్ ఉంటుంది. స్టోరీ సింపుల్గా ఉంటుంది. క్యాట్, మైస్, మౌస్, బెల్, నెక్. దేర్ వాజ్ ఎ క్యాట్, ఇట్ ఏట్ మెనీ మైస్. ఆఫ్టర్ దిస్ గో క్యాట్ మ్యాచింగ్, మంకీ, మౌస్ మ్యాచింగ్. అంటే ఈ దీంట్లో ఉన్న మనము పెన్నుతోటి కూడా మనం చేసి మళ్ళీ చెడిపేస్తే పోతుంది. జస్ట్ మార్కర్ తోటి మ్యాచింగ్ చేసి మళ్ళీ చెడిపేయమనొచ్చు. బోర్డ్ మార్కర్ తోటే చేస్తాం. అట్లా రాయడం ట్రూ ఫాల్స్. దేర్ వాజ్ అ లయన్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ కరెక్ట్? దేర్ వాజ్ నో లయన్, సో ఈజ్ ఫాల్స్. ఇట్లా విద్యార్థికి రీయూజబుల్గా మనకు ఉపయోగపడుతుంది. అంటే టీఎల్ఎం అనేది టీచర్కు వేరే వర్క్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఈ క్లాక్ గురించి కూడా చెప్పిన. ఈ క్లాక్ అనేది ఖచ్చితంగా టైమింగ్ చూసుకుంటూ, ఇప్పుడు 1 నిమిషం లోపల చదవమన్నప్పుడు తర్వాత టైం చెప్పడం అనేది విద్యార్థికి ఇంపార్టెంట్. చిన్నపిల్లలకైతే 1 2 3 లేకపోవచ్చు. 1 minute = 60 seconds అని చెప్పొచ్చు. 1 2 3 అని ఇట్లా పోతుంటే 60 seconds అయింది, 1 minute అయింది. ఇప్పుడు ఇది ఒక నెంబర్ జరిగింది. అలా 60 అనే నెంబర్ దాకా కూడా కనీసం విద్యార్థి ప్రాక్టీస్ చేయించవచ్చు. అలాగే 1 hour = 60 minutes ఇట్లా ప్రాక్టీస్ చేయొచ్చు. 1 5 = 5, 2 5 = 10, 3 5 = 15. చూడు గీతలు కూడా అట్లా కూడా చెప్పొచ్చు. తర్వాత నా దగ్గర పెన్ను ఉన్నదో లేదు, సరే. ఈ పెన్నుతోటి మీరు కీవర్డ్స్ కూడా రాయొచ్చు. దీని మీద ఇక్కడ ఏ రాస్తే, బి రాస్తే ఇక్కడ చదువుతారు. ఈ సెకండ్ల ముందు వారికే దాని మీద పదాలు చెప్పాలి. బి మీద బ్యాట్, బాల్, ఇట్లా 5 secondsలో నువ్వెన్ని చెప్తావు. మళ్ళీ సి మీద సి అంటే ఇక్కడికి వచ్చే లోపల ఏమన్నా చెప్పాలి. అట్లా చెప్పొచ్చు. ఇక్కడ బ్యాట్, ఇక్కడ క్యాట్ రాస్తాడు, ఫ్యాట్ అని అన్నీ రాస్తాం అనుకో, చదువు కూడా పోవాలి. అది తిరిగి వచ్చే వరకు అంటే ఇది ఈ సెకండ్ల ముళ్ళు కదులుతున్నంత సేపట్లో నువ్వు అన్నీ చదవాలి. అలాగే ఈవీఎస్లో కీవర్డ్స్ ఉంటాయి. ఈవీఎస్లో ఈ కీవర్డ్స్ లాస్ట్కు ఉన్న ఈ కీవర్డ్స్ కూడా నేను ఇక్కడ రాస్తా. పాఠం అయిపోగానే ఇక్కడ కీవర్డ్స్ రాస్తాం. ఎయిర్, విండ్, తర్వాత ప్లానెట్స్. ఇప్పుడు కీవర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదేంది? పబ్లిక్ ఇన్స్టిట్యూషన్, గూడ్స్, తర్వాత కంప్లైంట్, రిపోర్ట్స్, లోన్, గ్రామ పంచాయత్, మండల పరిషత్ అని అట్లా ఆ కీవర్డ్ మీద అది కనీసం చదివించడం. ఒకటి రాస్తా అక్కడ అట్లా కూడా దాని మీద బాగా ప్రాక్టీస్ చేయించడం ఉంటుంది. సరే, ఈ విధంగా కూడా మనం చేయించవచ్చు. తర్వాత దీంతో ఏమో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అన్నీ చెప్పొచ్చు. ఇందులో టేబుల్స్ కూడా అన్నీ నేర్పొచ్చు సార్ దీంతో. ఇందులో ఇప్పుడు 2 టేబుల్ అనుకో, ఇంట్లో 2 చింతగింజలు, ఇంట్లో ఏమైనా ఇంట్లో 2 10 దాకేసినాం. 1 2 = 2, 2 2 = 4. చూడండి, 2 2 తీసే 4, 3 2 = 6, 4 2s 8, 5 2s 6 2s ఇలా 3 3 వేసినాం అనుకో. ఇంట్లో 3 వేసినాం. 3 3s = 9, 4 3s ఎన్ని 3s ఉన్నాయి? ఇంట్లో 3 ఇట్లా. ఓకే రైట్. డివిజన్ కూడా ఇప్పుడు ఒక 12 చింతగింజలు ఉన్నాయి, ముగ్గురికి వంచమని అనుకో. ఈ 12ని ఇంట్లో ఈ 3 డబ్బాలనే వేయాలి. ముగ్గురికి వంచాలంటే ఈ ముగ్గురికి. అట్లా ఏదైనా మనం డివిజన్, ఎడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్, మళ్ళీ సబ్ట్రాక్షన్ కూడా చేయొచ్చు. అన్నీ చేయొచ్చు ఇందులోకి వెళ్ళి దాదాపుగా. ఇట్లా అంటే రీయూజబుల్ టీఎల్ఎంగా ఇవన్నీ పేపర్ ప్లేట్స్. వీటిని ఇప్పుడు పరమానంద శిష్యులు అని ఉంది. మొత్తం కీవర్డ్స్ మొత్తం ఇప్పుడు ఇంట్లో ఉంటుంది. ఇట్లా దీన్ని తీసుకున్నామంటే పరమానంద శిష్యులు స్టోరీ మొత్తం చెప్పాలి దీన్ని బట్టి. అంటే దాంట్లో ఉన్న పదాలు ఏంది. ఇప్పుడు వినాయక చవితి ఉంది, ఇది మొత్తం వినాయక చవితి. తెలంగాణ వైభవం ఉంది. దీన్ని చదివితే అతని పాఠం మొత్తం అయిపోయిన తర్వాత ఇది చదువుతుంటే రివిజన్ కావాలి. ఇప్పుడు ఏకవచనం బహువచనం వాటికి కూడా రాసిన గనులు, శిల్పాలు, ఇలా అందులో ఉన్న ఊరేగింపు, కళాకారులు ఇట్లా ఉంది. తర్వాత ఇట్లా సుమతి శతకం, డబ్బులు అంటే ఈ మనీ కూడా చాలా ఇవి ఉంటాయి. తర్వాత ఇప్పుడు కాకరకాయలు, గుణింతాలు ఉంటాయి. జామ, జాతర ఇట్లా ఇస్తే విద్యార్థి మూకుడు, ఇట్లా ఈ పదాలన్నీ కూడా ఇవి ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్ పిల్లలకి. మరి ఈ విధంగా ఏకలవ్య అని ఉందనుకో. ఈ పాఠం చదువుతుంటే ఇందులో ఉన్న ఫస్ట్ స్టోరీ అంటే మొత్తం పూర్తిగా అర్థం ద్రోణాచార్య అని ఉంది. హూ ఈజ్ ద్రోణాచార్య? ఈజ్ ద గురు ఆఫ్ పాండవాస్ అండ్ కౌరవాస్. ఓకే, గురు ఆఫ్ హస్తినాపురం.
like Pandavas. Who are the Pandavas? How many Pandavas are there? Five members. Kauravas. Okay. నెక్స్ట్ ఫారెస్ట్, డాగ్, మౌత్, ఇట్లా ఏదైనా దీనికి సంబంధించి పూర్తిగా వొకాబులరీ అనేది ఉంటుంది. ద ప్యాన్ కేక్, కిచెన్, మదర్, డియర్, డార్లింగ్, ఫ్రైయింగ్, ఇట్లా. అలాగే ఇలాంటి డైస్ తోటి కూడా చాలా నేర్పొచ్చు. ఇప్పుడు ఎడిషన్, సబ్ట్రాక్షన్ కానీ అక్షరాలు, పదాలు ఏవైనా నేర్పొచ్చు. ఇలా మా, యా, రా, లా అని ఇట్లా ఏది పడితే అది అట్లా అక్షరాలను దీంతో పదాలు తయారు చేయొచ్చు, సెంటెన్సులు తయారు చేయొచ్చు, ఏమైనా తయారు చేయొచ్చు. తర్వాత ఇలాంటి కార్డ్స్ కూడా నేను మామూలు హా, అంశ జస్ట్ ఇట్లా పెట్టి చూసుకోవచ్చు. తర్వాత ఇవేం ప్లే కార్డ్స్ తోటి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ చాలా నేర్పొచ్చు. 2 డిజిట్ నెంబర్, 3 డిజిట్ నెంబర్, 4 డిజిట్ నెంబర్స్. తర్వాత కౌంటింగ్ కూడా 8 అంటే 8 బొమ్మ పిక్చర్స్ కూడా 8 ఉంటాయి చిన్నపిల్లలకు. చూడండి 8 ఉంటాయి ఇందులో. అలా అంటే మనం ఎక్కువ శ్రమ పడకుండా కూడా విద్యార్థులకు అట్లా నేర్పించడానికి ఎక్కువ ఉంటుంది. నిజంగా డబ్బులు ఇందులో అయితే పిస్తా షెల్స్ ఇవన్నిటితో కూడా అక్షరాలు, చింతగింజలు, కరవటం, అరవటం, ఇట్లా ఇవన్నీ కూడా పదాలు తయారు చేయొచ్చు. ఇవన్నీ ఓకే. ఇది టీఎల్ఎంకి సంబంధించి మొత్తం మీద సిలబస్ అయితే పూర్తి చేసిన, నాదైతే అయిపోయింది. ఖచ్చితంగా ఇప్పుడు ఈ లాస్ట్ ఈ 1 మంతే దాదాపు ఉంటుంది దాదాపు పిల్లలకు చెప్పడానికి కూడా. కాకుండా ఇప్పుడు పిల్లలకు నేర్చుకునే శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి జర ఇప్పుడు కష్టపడాలి. ఇక ఇన్ని రోజులు కష్టపడకుండా జర ఇప్పుడు మాత్రం ఇంకెక్కువ కష్టపడండి. పిల్లల్ని కూడా ఎక్కువ రోజులు బడికి రమ్మనండి. ఎందుకంటే జర ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ అంటే విద్యార్థి ఆల్రెడీ జర ఫస్ట్ క్లాస్ వాడు కొద్దిగా అలవాటు పడి ఉంటాడు. 5th క్లాస్ వాడిని కూడా ఆల్రెడీ కొద్దిగా మైండ్ ఆల్రెడీ కొద్దిగా ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు. కాబట్టి కొద్దిగా ఈ టైంలో మాత్రం ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేస్తే కొద్దిగా నేర్పొచ్చు.